భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సెరమనీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఎమోషనల్ అవ్వడం జరిగింది. ప్రధాని గారిని తిట్టినటువంటి మాటల్ని గుర్తు చేసుకొని. సో దాన్ని చాలామంది కూడా ఎమోషనల్ డ్రామా అని అంటున్నారు. ఆయన ముందు చేసేటటువంటి ఒక సింపతి డ్రామా అని చెప్పేసి. సో అంటే మీకు అదే విధంగా అనిపించిందా? ఇది చాలా బాధాకరం. ప్రధానమంత్రిని తిట్టినప్పుడు ఎవరికి మాట్లాడటానికి నోరు రాలా. ప్రధానమంత్రిని అమ్మనా బూతులు ఆయన్ని గలీజ్ మాటలు తిట్టినప్పుడు మరి ఇవన్నీ సింపతి కోసం తిట్టారా వాళ్ళు? కరెక్ట్ కాదు కదా. ఒక ప్రధానమంత్రిని గౌరవపరిచినా అగౌరవపరిచినా ఒక ప్రధానమంత్రి మన విలువను కాపాడాడు. ఒక ప్రధానమంత్రి 3 సార్లు గెలవటం అన్నది ఆషామాషా కాదు. ఒక ప్రధానమంత్రిని నమ్మకపోతే ఎవరు ఓట్లు వేయరు. ఆయన ఏం రెగ్గింగ్ చేసుకుని ప్రతిసారి ప్రధానమంత్రి అవ్వలేదుగా. జనాలు ఆదరిస్తేనే ప్రధానమంత్రి అయ్యాడు ఆయన. మరి మీ మీద అంత నమ్మకం ఉండేటప్పుడు మిమ్మల్ని గెలిపిస్తారు తప్ప ఆయన ఎందుకు గెలిపిస్తారు? ఇది కరెక్ట్ కాదు. ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ చేతకాని పరిపాలన చేసి ఇంతకుముందు ఓడిపోయిన వాళ్ళు ఉంటారు చూస్తారా, వాళ్ళు మాట్లాడతారు. ఇది ఒక వ్యక్తిని తిడుతున్నప్పుడు అంత గలీజ్ మాటలు మాట్లాడుతుంటే మనకే రక్తం మరిగిపోతుంది. వాడు ఎదురుగా ఉంటే నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు 10 మంది కాదు 100 మంది కలిసి కొడతారు ఒక్కొక్కరిని. ఎమోషనల్ అవుతున్నారంటే ఒక మనిషిని తిట్టేటప్పుడు ఎమోషనల్ అవ్వక పోనీ అప్పుడే మీరు అడగవచ్చు, అప్పుడే ఎమోషనల్ అవ్వచ్చు కదంటే. మరి ఆ రోజు ఆయన ఆపరేషన్ చేసుకుని హాస్పిటల్లో ఉన్నారు కదండి, అది ఎలా మర్చిపోయారు మీరు? హాస్పిటల్లో ఉన్నారు కదా. ప్రధానమంత్రికి ఇలా జరిగినప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన రియాక్ట్ అవ్వలేకపోయాడు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇప్పుడు ఎలాగా సరే ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది, భోగాపురం ఎయిర్పోర్ట్. ఇప్పుడు మనం కూడా హైదరాబాద్ స్థాయిలో మనం చెప్పుకుంటాం, మాకు ఒక స్టేట్ ఉంది, మాకు కూడా మేము డెవలప్ చేసుకోగలిగాం, మాకు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. రేపు ప్రజలకు బాగుంటుంది. ఎవరైనా డెవలప్ చేసే వాళ్ళకి, పని చేసే వాళ్ళకి ఓట్లు వేస్తారు, కానీ సన్నాసి మాటలు మాట్లాడే వాళ్ళకి, పని చేయని బడుద్దాయిలకి, చేతకాని సన్నాసి వదవులకి ఎవ్వరు ఓట్లు వేయరండి. ఇంకొకటి, ఇది ఇప్పుడని కాదు, గతం నుంచి చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఒక పెద్ద క్వశ్చన్ అన్నమాట. అంటే ఒక చదువులేని వ్యక్తికి దేశం మొత్తాన్ని అప్పచెప్పారు, ఆయన ఏం చేయగలుగుతాడని చెప్పేసి అంటున్నారు. చదువు లేకపోతే ఏంటండి, సంస్కారం ఉంది కదా. సంస్కారం కదా కావాలా. మన అమ్మ నాన్న మనకి ఏమన్నా డైరెక్ట్ చదువు చెప్పి నేర్పిస్తారా, సంస్కారం ముందు నేర్పిస్తారా? చెప్పండి. మరి ఇప్పుడు తల్లిదండ్రులు ముందు సంస్కారం నేర్పించిన తర్వాతే స్కూల్కి పంపిస్తారు. అడ్డమైన మాటలు మాట్లాడించి స్కూల్కి పంపించారు ఎవరు? సంస్కారం ముందు, తర్వాతే చదువు. చదువు పుట్టంగానే వెళ్ళి మనం ఏమి బడిలో ఏమి ఉండం, అమ్మ ఒళ్ళో ఉంటాం. అది మనకు అమ్మ నేర్పించే సంస్కారం. అమ్మ లేనిదే సృష్టి లేదు, సృష్టి లేనిదే అమ్మ లేదు. అలాగే ఒకటి మాత్రం నిజం, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే పద్దు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఈ పుణ్యభూమి అనేది ప్రతి ఒక్కరికి అన్నీ సొంతమే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాగ ఎమోషనల్ అయ్యాడు, డ్రామా క్రియేట్ చేస్తున్నాడు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? రేపు మీకు వేసే ఓట్లు కూడా వెయ్యరు మాట్లాడే వాళ్ళకి. ఇప్పుడు ఎమోషనల్ అయితే మీకు వచ్చిన నష్టం ఏంటి? అవును సరే డ్రామా చేశాడు, మీకేం అవసరం? చేశాడు అనుకోండి, మరి మీ నాయకుడు వెళ్ళేసి ఆయన కాళ్ళ మీద పడి డ్రామా చేసినప్పుడు మరి అప్పుడు ఏమైపోయింది మీది? ఆయన డ్రామా చేయలేదా? చెప్పండి. మరి ఆయన డ్రామా చేయలేదా? వెళ్ళి కాలు పట్టుకుంటున్న నరేంద్ర మోదీ గారు పక్కకు తోసేశారు, అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? అది మీ స్థాయి, ఇది మా స్థాయి. ప్రజలు ఆదరించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ పరిపాలిస్తారన్నది మీరు అనుకుంటారో మేము అదే చెప్తున్నాం. ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ మాట్లాడాలి. అంటే అన్న, ఇప్పుడు మోదీ గారికి కళ్యాణ్ గారికి ఆల్రెడీ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో ఈయన ఏం నిధులు కావాలనుకున్నా వెంటనే కూడా శాంక్షన్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ లబ్ధి పొందడానికి మన రాష్ట్రము దేశంలో అంతర్భాగం. ఏది ఆంధ్రప్రదేశ్. అక్కడి నుంచి కూడా నిధులు అనేది ఇప్పుడు మనం అప్పుల్లో ఉండవచ్చు, కానీ ఏదో ఒక రోజు హైదరాబాద్కి, బెంగళూరుకి, తమిళనాడుకి, కేరళకి, ముంబైకి ఏమాత్రం తీసిపోయిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అత్యంత స్థాయిలో ఉంటుంది. ఒక్కరోజు నెంబర్ 1 స్థానానికి ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. నేను అది కూడా చెప్తున్నా. ఈరోజు మీరు అనుకోవచ్చు వెళ్తున్నప్పుడు చూద్దాంలే అనేసి. ఎక్కువ టైం కూడా పట్టదు, ఎందుకంటే ఏఐ వచ్చింది కదా, ఏఐ వచ్చిన టెక్నాలజీ వచ్చింది కదా. టెక్నాలజీని ఎంత ఫాస్ట్గా డెవలప్ చేసుకోగలిగితే అంత ఫాస్ట్గా స్టేట్ కూడా డెవలప్ అవుతుంది. రాష్ట్రంలో ఉద్యోగం కావాలన్నా కూడా, ప్రతి యువత కదలాలన్నా కూడా రేపటి రోజు ఫ్యూచర్ మొత్తం ఏఐ నడుస్తుంది. ఈ ఏఐ టెక్నాలజీ మనకు గూగులే వచ్చినప్పుడు ఈ హైదరాబాద్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడాలి, బెంగళూరు కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడాలి, తమిళనాడు కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడాలి. ఎందుకంటే గూగుల్ సెంటర్ రాబోతుంది. గూగుల్ ఎక్కడ అడుగు పెడితే ప్రపంచ దేశాల్లో ఇప్పటిదాకా మనకున్న గూగుల్ సంస్థ అమెరికాలో మాత్రమే ఉంది. ఇప్పుడు రెండోది మనకి ఇండియాలో, అది కూడా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఇప్పటిదాకా స్టోరేజ్ ఇప్పుడు మనం వాడే ఫోన్లు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పటి నుంచి మనకి ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయిన దగ్గర నుంచి మనకి దేశంలో మనకు ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అని కాదు, మన భారతదేశంలో విశాఖపట్నంలో ఉండబోతుంది గూగుల్.
ఎందుకంటే ఇది అంతర్భాగం. ఇప్పుడు ఏమీ లేనిదే ఎవరు గూగుల్ ఊరికినే రాదండి. అక్కడ అన్ని ఫెసిలిటీ బాగుండి ఓకే మనకు అన్ని ప్రజలుగా ఇక్కడ అన్నీ బాగుంది అంటేనే వస్తుంది. తమిళనాడు అందుబాటులో ఉంది, కర్ణాటక అందుబాటులో ఉంది, ముంబై అందుబాటులో ఉంది. ఇవన్నీ కాదని ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అంటే వాళ్ళేం తెలివి తక్కువగా రాలేదు. ఇక్కడనే మనకి సోర్స్ ఉంది, ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తేనే అన్నీ జనరేట్ అవుతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చారు వాళ్ళు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఒక కంపెనీని తీసుకొని రాని ఏది తీసుకొని రాకుండా మేము అప్పుడేమో మాట్లాడారు ఏమని, ఎర్ర బస్సు కూడా రాదు మాకెందుకండి ఇక్కడ ఎయిర్పోర్టు అని చెప్పి మాట్లాడారు. ప్రజల్ని రెచ్చగొట్టింది మీరే, ప్రజల భూములు ఇవ్వద్దు అన్నది మీరే, ఈరోజు డెవలప్ అయిన తర్వాత మేమే చేసామన్నది మీరే. ఇది ఎంతవరకు కరెక్టు? జనాలు చూస్తున్నారు, ఫోన్లు ఉన్నాయి అందరి చేతుల్లో, మీరు మాట్లాడిన ప్రతి ఇది వీడియోలు ఉన్నాయి, జనాలు చూస్తున్నారని నిన్నింత జ్ఞానం కూడా లేదా? మీ నాయకుడు మాట్లాడిందేమో పరమార్థాలు, మా నాయకుడు మాట్లాడితేనేమో సొల్లు కబుర్లా. సో మొత్తంగా ఏం చెప్తారన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటల వెనకాల ఎలాంటి దురుద్దేశం లేదు, ఓన్లీ అభిమానంగానే అంటారా? చూడండి, ఆత్మాభిమానం ముందు కన్నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు ఎవరు ఆయన ఏడిసిన దానికి మీరు దాన్ని డ్రామా అని చెప్పి పేరు పెడితే నేనేం చేయలేను, ఓకేనా? ఆత్మాభిమానం ముందు కన్నీళ్ళు వస్తున్నాయంటే సరే, దేవుడి ముందు మనం గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి, బాధతో మనం ఆ దేవుడికి కష్టాలు చెప్పుకుంటాము, మాట్లాడి కన్నీళ్ళతోటి మనం దేవుడికి మొక్కుంటాము. దాన్ని మనం డ్రామా చేస్తున్నట్ట? చెప్పండి మరి, దాన్ని మనం డ్రామా చేసినట్ట? దేవుడికి మన కష్టాలు చెప్పుకొని దేవుడా నువ్వే ఉన్నావు, అక్కడ మనకు రాయి ఉందని తెలుసు, దేవుడని నమ్మాము కదా, ఆ నమ్మకాన్ని మనం ఆ రాయిని కూడా మన కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించాం కదా, మరి అప్పుడు మనం ఆ వ్యక్తికి మనం చెప్పుకుంటున్నాం మన బాధలు, అప్పుడు కన్నీళ్ళు వస్తాయి. దాంట్లో ఏముంది? ప్రధానమంత్రి గారు మనకు దేవుళ్ళు అంటాడు, చెప్తున్నాను కదా. జై శ్రీరామ్.